వెల్కమ్ టు హిట్ టీవీ. వైజాగ్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇంకొక సీక్రెట్ హిస్టారికల్ ప్లేస్ అయితే ఉండిపోయిందనమాట. ఇంకా ఒకటే కదా, చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా, తొట్లకొండ అనమాట. సో ఇందులో చాలా చాలా హిస్టారికల్, మనం ఐఎన్ఎస్ కురుసా గురించి ఎలా అయితే తెలుసుకున్నామో దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి చాలా విషయాలు తెలుసుకుందాం పదండి. చూసాం కదండి, కింద నుంచి పై వరకు ట్రావెలింగ్ మొత్తం. సో ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ గొడవ గోల ఏది ఉండదు. నిజంగా హిస్టారికల్ అనడానికి ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతంగానే ఉంటుంది. సో ఇది వైజాగ్ నుంచి అట్లీస్ట్ 15 to 20 కిలోమీటర్స్ మీడియంలోనే ఉంటుంది. దగ్గర భీమినిపట్నం దగ్గరలో ఉంటుందన్నమాట ఇది. సో మ్యాక్సిమం వైజాగీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడియా ఉంటూనే ఉంటుంది తొట్లకొండ గురించి. సో మనకు అంత ఇన్ఫర్మేషన్, అసలు ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్లేస్ చేశారనమాట. అండ్ అలానే ఏమేమి ఉంటాయి ఇక్కడ ప్రతిది కూడా పెట్టారనమాట. సో ఇది 1988 నుంచి 1992 వరకు హిస్టారికల్ ప్లేస్ కానీ అంటే మ్యూజియం కింద పెట్టారనమాట. ఫస్ట్ ఇది ఎప్పుడైతే స్థాపించారంటే 1976లో స్థాపించారు నేవీ వాళ్ళు. అండ్ నేవీ కండక్ట్ ద సర్వే, ఇదంతా కూడా సర్వే కండక్ట్ చేశారనమాట. 1988 నుంచి 1992 వరకు కూడా ఇది మ్యూజియంగానే పెట్టడం జరిగింది. అండ్ ఇది బౌద్ధుల స్థలం అని కూడా అంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఎవరైతే బౌద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. అండ్ అలానే అక్కడ చూసుకుంటే ఏన్షియంట్ బుద్ధిస్ట్ ప్లేస్ అని చెప్పేసి అక్కడ ఏమేమి ఉన్నాయి ప్రతిదీ రాసి పెట్టారు. జనరల్గా ఇక్కడికి వచ్చేసరికి మనకైతే అంత ఐడియా ఉండదు, ఏంటి ఇలానే ఉంది. జనరల్గా చిన్నపిల్లలకి అయితే అసలు ఐడియా ఉండదు, ఏంటి ఇవన్నీ అలాగే ఉన్నాయేంటి, ఏంటి ప్లేసెస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి దాని వెనుక ఒక్కొక్క విషయం ఉంటుంది, ఒక్కొక్క అర్థం ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్తే జనరల్గా మనకి గైడ్ అయితే ఉంటారు, కానీ ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట. మనకి లోపలికి రాగానే మనకి గైడ్ అయితే కనిపించేశారు. ప్రతిది కూడా క్లియర్ కట్గా హిస్టారికల్ ప్లేస్ అంటే మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేం కదండి. సో అక్కడ గురించి తెలుసుకునే వాళ్ళు మనకి ఖచ్చితంగా ఉండాలి. సో మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ టైం వచ్చాము, మాకు ఏమీ తెలియదు. మళ్ళీ దట్టు అంటే మా వ్యూవర్స్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనమాట. సో యాజ్ యూజువల్గా హిస్టారికల్ ప్లేస్ అంటే చాలా హిస్టరీ ఉంటుంది. సో మా అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉన్నాం మేడం. సో దీని విశిష్టత ఏంటి సార్? ఇది మనకి అంటే క్రీస్తుపురం 300 సంవత్సరంలో నిర్మాణం చేసినటువంటి హేనేన తేరవాడ బౌద్ధ క్షేత్రం మేడం. సో ఇటీవల కాలంలో 1976 సంవత్సరంలో ఇండియన్ నేవీ వాళ్ళు తమ అనువైన స్థావర నిర్మాణం కోసం ఏరియల్ సర్వే చేస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు వాళ్ళు గుర్తించడం జరిగింది అనమాట. తర్వాత త్రవ్వకాల సమయంలో మనకి ఇక్కడ కొన్ని నాణ్యాలు దొరికాయి మేడం. రోమన్ సిల్వర్ కాయిన్స్, శాతవాహన కాయిన్స్, బ్రాహ్మీ లేబుల్స్, ఛత్రపలకాలు. సో వాటికి కార్బన్ 14 డేటింగ్ టెస్ట్లు, కార్బన్ రేడియో యాక్టివ్ టెస్ట్, సిలికాన్ డేటింగ్ టెస్ట్ జరిగిన తర్వాత ఇవి 300 BCలో కట్టినటువంటి హేనేన తేరవాద బౌద్ధ క్షేత్రాన్ని వాళ్ళు తెలియజేశారు. హేనేన అనేది అదొక శాఖ అనమాట, మహాని మరొక శాఖ ఉంటుంది. ఇది మనకి హేనేన తేరవాద బుద్ధిజం బౌద్ధారం అనమాట. ఇక్కడ ప్రధానంగా మనకి నీటి తొట్లు, మహాస్తూపము, నెక్స్ట్ ఓటి మొక్కుబడి స్తూపాలు, విహారాలు, చైత్యగ్రహాలు, సమావేశ మందిరాలు, బుద్ధపాద వేదికలు, కపియా భూమి, ఈ పురాతన కట్టడాలన్నీ కూడా మనకు వెలుగులోకి వచ్చాయన్నమాట. ఇక్కడ తొట్లకొండ పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు సమీపంలో ఇక్కడ వివిధ పరిణామాకృతులు చెక్కబడిన వర్షపు నీటి తొట్లు ఉన్నాయి. వాళ్ళు వర్షపు నీళ్ళు స్టోర్ చేసుకొని త్రాగడానికి వంటకు ఉపయోగించడం కోసం ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం 11 తొట్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ తొట్టులో నీరు వాళ్ళు వర్షపు నీరు సమీకరణ అయిన తర్వాత దాన్ని కొన్ని వనమూలికలు, ఔషధ వస్తువులు కలిపి నీటిని బాగా ప్యూరిఫై చేసుకుని త్రాగడానికి వంటకు ఉపయోగించేవారు. దానివల్ల తొట్లకొండ పేరు రావడం జరిగింది. ఆ డోమ్స్ లో కనిపిస్తున్నటువంటి కట్టడాలు స్తూపాలు అంటారు. సో మనమైతే అక్కడికి వెళ్దాం సార్, దగ్గరికి వెళ్ళి మనం ప్రతిదీ చూపిద్దాం మన వ్యూవర్స్కి. సో చూసారు కదండి, ఒక ఏన్షియంట్ వాళ్ళకి ఎప్పుడైతే నేవీ వాళ్ళు వచ్చి పరిశోధన చేసి ఈ స్థలం 300వ శతాబ్దం కిందటిది అని చెప్పారో, సో ఇది ఆ కట్టడం దగ్గర ఉన్నాం అనమాట. సో పైకి అయితే వెళ్దాం. సో దేనికి ఏదైతే సంబంధించో చూద్దాం రండి. సో ఫస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఇది మనకి చెప్పారు కదా, తొట్లకొండ దేనికి పేరు వచ్చింది, తొట్లు వల్ల అని చెప్పేసి. సో అక్కడికే ఉన్నాం ఫ్రెండ్స్, చూద్దాం రండి. సో ఇవి నీటి తొట్లమ్మా. ఈ వర్షపు నీళ్ళు స్టోర్ చేసుకుని త్రాగడానికి వంటకు ఉపయోగించడం కోసం ప్రాచీన దినాలు వాళ్ళు ఉపయోగించిన నీటి తొట్లు. దీనివల్ల ఈ ప్రదేశానికి తొట్లకొండ పేరు రావడం జరిగింది అనమాట. అంటే నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు మన వైజాగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 48-49 degrees ఎండ వరకు ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా వాటర్ ఎండడం గట్రా ఏమైనా జరుగుతుందో లేదంటే అలానే ఉంటుంది?
ఇక్కడ అంటే మనకు ఒక ట్యాంక్లో నీరు మాత్రం కొంచెం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మధ్య మధ్య కాలంలో అకాల వర్షాలు పడుతుంటాయి కదా, తద్వారా కొంత నీరు అనేది నిండడం జరుగుతుందన్నమాట. తర్వాత వర్షాకాలం టైంలో పడినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ రాక్ కనెక్షన్ ద్వారా అటువైపు రీచ్ అవుతుంటుంది అనమాట. అందువల్ల ఒక ట్యాంక్లో నీళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన జూన్ జూలై టైంలో వర్షాల టైంలో మాత్రం అన్ని ట్యాంకులు పూర్తిగా నిండి కనిపిస్తాయి అనమాట. అంటే 2000 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళకి సకాలంలో మంచి వర్షాలు పడివి కనుక వాళ్ళు ఈ నీటిని వాళ్ళు ఆదా చేసుకుని అలా సంవత్సరం పొడిగిన కూడా ఉపయోగించారు అనమాట. సో 1 ఇయర్ పాటు ఇదే వాటర్. ఇదే వాటర్. అటువైపు చెరువుల నీళ్ళు స్నానాలకు ఉపయోగించేవారు. సో దానికి కూడా వెళ్దాం. అది దూరం ఉంది అక్కడ. సో ఇవి చూద్దాం రండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే తాగడానికి ఈ వాటర్ యూజ్ చేస్తారనమాట. సో స్నానానికి అయితే మాత్రం వేరే ఇది. సో ఇది కొంచెం లాంగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుని ఇవన్నీ చూసాక అప్పుడు వెళ్దాం. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా భౌతిక దీనికి సంబంధించినవి. ఇవన్నీ కూడా 300 years BC అప్పుడు ఇవన్నీ కూడా. ఇదేంటి, ఇది కూడా నీటి తొట్టేనా? 11 తొట్లు ఉన్నాయి ఇక్కడ. సో అది ఒకటి, ఇది 2, 3 ఇక్కడ 4 ఉన్నాయి. ఇదే ఏరియాలో 4. ఈ ఏరియా 4 ఉన్నాయి. మళ్ళీ మనకి ఇదే సైట్ లో మళ్ళీ ఇంకొక 7 తొట్లు ఉన్నాయి. ఇవి మొత్తం 11 తొట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇదే ప్రదేశంలో 11 తొట్లు అంటే అప్పటి కాలంలో ఎంతమంది ఉండేవారండి? ఇక్కడ 150 మంది వరకు ఉండేవారండి. 150 మందికి ఇవే తొట్లు. ఇవే తొట్లు వర్షం నీరు స్టోర్ చేసుకుని త్రాగడానికి వంటకి. సో అక్కడికి వెళ్దాం. సో 150 మంది అంటండి కదా, 150 మందికి 1 ఇయర్ పాటు స్టోర్ ఉండే వాటర్ తాగాలి అంటే ఎంత ప్రీషియస్. ఇప్పుడు మాత్రం వాటర్ మనం చాలా వేస్ట్ చేసేస్తున్నాం. సో చూడండి అప్పుడు కాలం ఇంత కష్టపడ్డారనమాట వాటర్ కోసం. సో సేవ్ ద వాటర్ మనం కూడా. సో ఇదేంటి సార్? ఇది స్తూపం అంటారు. అంటే స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఈ 3 బౌద్ధారామాలు ఉంటాయన్నమాట. స్తూపం అంటే మనకి మరణించిన వ్యక్తి యొక్క శారీరక అవశేషాలు పెట్టి కట్టినటువంటి మౌండ్ల దెబ్బ అని అర్థం. ఇది పూర్వ దినాల్లో స్తూపం అనేటువంటి ఒక మెమోరియల్ పర్పస్గా కట్టేవారు, జ్ఞాపకార్థం. అది కాలక్రమేణ వర్షిప్ అంటే ఆరాధన చిహ్నంగా మారింది అనమాట. ఇప్పుడు ఎవరికి జ్ఞాపకంగా కట్టారు అంటే ఇవి మొత్తం స్తూపాలు ఏంటంటే మనకు 3 రకాలు ఉంటాయి. శారీరక స్తూపాలు, పారిభోగిక స్తూపాలు, ఉద్దేశ స్తూపాలు. ఇక్కడ మనకి ఉద్దేశపూర్వ స్తూపాలు 11 ఉన్నాయి. మన వెనకతలు కనిపిస్తున్నటువంటి రాళ్లతో స్తూపాలు. ఇవి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లౌకిక భక్తుల యొక్క ఉద్దేశం నెరవేరిన సందర్భంగా ఒక స్తూపాన్ని కడతారు ముక్కుబడిగా. ఇప్పుడు మన సమీపంలో ఉన్న పెద్దదాన్నేమో మహాస్తూపం అంటారు. ఇది 53 feet వరకు హైట్ ఉండేదట అప్పట్లో. ఇందులో మనకి ధ్యానంతో జ్ఞానాన్ని అర్జించిన ఆధ్యాత్మిక గురువుల యొక్క అవశేషాలు పెడతారట. ఇది దీంట్లో మనకి ఏంటంటే ప్రదక్షిణ పదం, మేది, అండాగారిక, ఆ పైన ఉన్నటువంటి రాయిని హార్మిక అంటారు. దాని హార్మిక. ఆ రాయికి సెంటర్లో ఒక హోల్ ఉంటుంది. అందులో పొడవాటి చెక్క స్తంభాన్ని పెట్టి 3 రాకుల్ని పెడతారు. బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంగం శరణం గచ్చామి. వాటిని త్రిపీఠకాలు అంటారన్నమాట. సుత్తపీఠక, వినయపీఠక, అద్దంపీఠక. ఇది మహాస్తూపం ప్రధాన ధ్యాన కేంద్రం. ప్రతి రాయిలో కూడా చూసుకుంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉందండి. లేదు, ఇప్పుడు మనం నించున్నది ఫస్ట్ భాగం ప్రదక్షిణ పదవి, సెకండ్ స్టెప్ అది మేది, 3 డోమ్ అండాగారిక అంటారు. ఆ పైన ఉన్న రాయి హార్మిక, 4th one. చక్రాలు 3 ఉంటాయి. బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంగం శరణం గచ్చామి. సో జనరల్గా మనం నడిచేస్తుంటాం కదా, ఇవంతా నడిచే ఇది కూడా చాలా ఇదన్నమాట. దీనికి కూడా ఒక పేరు ఉంది. ఓకే, మహాస్తూపం అంటారు దీన్ని, పెద్దది మహాస్తూపం. దీని అంతటికి కలిపి మహాస్తూపం అంటారు. సో వెనకాతలు ఇవన్నీ మనం జస్ట్ రాళ్ళే కదా ఏముంటాయి అనేసుకుంటాం, కానీ చూసారా మనం తెలుసుకున్న ఫస్ట్ 2 దాంట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రండి. తర్వాత ఇక్కడ మనకు విహారస్ ఉన్నాయి. విహారం అంటే బౌద్ధ సన్యాసులు నివసించిన నివాస గదులు. చుట్టుపక్కల మొత్తం 72 గదులు, 150 మంది వరకు ఉండేవారట. 10 విహారాలు, 72 గదులు ఉంటాయి. ప్రతి గది కూడా వాళ్ళు ఉన్న సమయంలో గది 12 అడుగుల వరకు ఎత్తుండి వాటి మీద తాటాకులు కానీ, రైలు గడ్డి కానీ అయితే ఒక వుడెన్ టాప్ ఉండి ఒక కుటుంబంలో 2 బౌద్ధ భిక్షులు లెక్క వాళ్ళు ఉండే రూమ్స్ అనమాట ఇవన్నీ. సో అవేనా సార్? వెళ్దాం మనం, ఇలా వెళ్దాం పదండి. అంటే ఒక్కొక్క దీంట్లో 2 ఉండేవాళ్ళు. కానీ మరి ఎందుకు అంటే అప్పటి కాలంలో అంత హైట్ ఉండదు, ఇప్పుడు ఎందుకు సార్ అంత చిన్నగా అనిపిస్తుంది? అంటే కాలక్రమేణా పాడేది. అక్కడికి వెళ్దాం రండి. ఓకే, ఉద్దేశపూర్వ స్తూపాలు. ఉద్దేశపూర్వ స్తూపాలు అంటే ఇతర ప్రాంతాల నుంచి లౌకిక భక్తుల యొక్క ఉద్దేశం నెరవేరిన సందర్భంగా కట్టబడ్డ స్తూపాలు అనమాట. అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం 64 పిల్లర్స్ ఉంటాయి. అవి 64 స్తంభాలు సమావేశ మందిరం, మీటింగ్ హాలు. ఒక్కొక్క స్తంభము 16 feet వరకు హైట్ ఉండి వాటి మీద వుడెన్ టాప్ పెట్టుకుని వాళ్ళ కింద కూర్చొని సభా సమావేశాలు నిర్వహించుకుని సమావేశ మందిరం. 64 రాతి స్తంభాల సభా మండపం. తర్వాత ఇక్కడ మనకి బుద్ధపాద వేదికలు అంటారు వీటిని. బుద్ధపాద వేదికలు అంటే
ఆర్కియాలజీ వాళ్ళు త్రవ్వకాల సమయంలో అష్టమంగళ చిహ్నములు గల గౌతమ బుద్ధుని యొక్క రాతి పాదాలు ఇక్కడ మనకు లభించాయి అనమాట. ఇవి మనకి మ్యూజియంలో పెట్టారు ప్రజెంట్ తీసి ఇక్కడ. సో ప్రస్తుతం దొరికింది అయితే ఇక్కడే, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మ్యూజియంలో అయితే పెట్టారనమాట బుద్ధుని యొక్క పాదాలు. ఓకే, సో చూసారు కదండి, ఇదేంటండి ఇక్కడ తీసుకుంటారు. దీన్ని చైత్యగృహం అంటారు. వృత్తాకార చైత్యగృహం. వృత్తం అంటే గుండ్రని, చైత్యం అంటే బౌద్ధ పరిభాషలో దేవాలయం అర్థం. దాంట్లో స్తూపాన్ని ఒక పూజనీయమైన వస్తువుగా ప్రతిష్ఠించి మాంగ్స్ అందరూ లోపలికి వెళ్ళి ఎటువంటి ఆటంకాలు కలిగిన రీతిలో ప్రార్థన చేసే ప్రదేశాన్ని చైత్యగృహం అంటారు. అంటే ఇది బుద్ధుల యొక్క దేవాలయం, చూసుకుంటే ఇది బుద్ధుని యొక్క దేవాలయం కాబట్టి, సో ఇక్కడి నుంచి లోపలికి ఎవరినైతే అంటే అప్పటి కాలంలో ఇట్లా ఉండేదన్నమాట, ప్రార్థన మందిరంగా ఉపయోగించారన్నమాట. ఆ వృత్తాకార చైత్యగృహం. ఇది ఎంత ఎత్తు ఉండేదండి? ఇది కూడా ఇంచుమించు పూర్తి స్థాయి హైట్ వరకు హైట్ ఉంటే వాటిపైన టాప్స్ ఉండేవి సార్ మేడం. సో కాలక్రమేణా ప్రతిదీ కూడా అంతరించిపోతుంది అనమాట. సో దీన్ని అయితే మాత్రం 1 lakh పెట్టి మరి రీకన్స్ట్రక్షన్ చేయించేది అంతా కూడా, చేసిన తర్వాత మ్యూజియం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇందాక మనకి గైడ్ చెప్పినట్టు ఇదే అన్నమాట నివాస గృహాలు. ఒక్కొక్క దీంట్లో ఇద్దరు భౌతికులు అంటే బుద్ధిజులు ఉండేవన్నమాట, 2 ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడైతే మాత్రం ఇంత చిన్నగా కనిపిస్తుంది, కానీ 12 feet ఉండేది కదండి. సో 12 feet ఉండేది. అలానే పైన తాటాకులు కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేసుకొని ఇక్కడ ఉండేవారనమాట. చూసారా, 12 అడుగులు అంటే అమ్మో, ఒక మనిషిని డబుల్ చేస్తే కానీ అవ్వదు, అంత హైట్ అనమాట. అది అంతా కూడా కపియ భూమి అంటే కిచెన్ కాంప్లెక్స్. మొత్తం ఏరియా అంతా కూడా ఆ లైన్లో ఉన్న ఆ చివరి గది ఏమో పాకశాల వంటగది, ఇంకోటి ఏమో మధ్యలో ఉన్న గది బాండాగృహం, వంట సామాగ్రి స్టోర్ చేసే స్టోర్ రూమ్. ఈ చిన్న గది ఏమో బాండా గారికి స్టోర్ కీపర్ ఉంటుంది. ఆ లాస్ట్లో పెద్ద హాల్ ఉంది కదా, ఉపత్తనశాల డైనింగ్ హాల్. పాకశాల వంటగది, బాండాగృహం వంట సామాగ్రి స్టోర్ చేసేది, బాండా గారి స్టోర్ కీపర్ ఉండేది, ఉపత్తనశాల డైనింగ్ హాల్. సో ఈ లాస్ట్ చూసుకుంటే ఇదంతా కిచెన్ అండి, అప్పటి కాలంలో ఉన్న కిచెన్ అది. సో ఇక్కడ ఏంటంటే వంట పాత్రలు గట్ట ప్లేస్ చేసే ఏరియా అది. ఇట ఏంటంటే మనం వంట చేసిందంతా ప్లేస్ చేసే ఏరియా ఈ లాస్ట్ది. ఆ లాస్ట్ది అంతా మీకు ఫస్ట్లో చెప్పాను కదా డైనింగ్ టేబుల్ అని చెప్పేసి, అదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. అదంతా డైనింగ్ ఏరియా. ఆ ప్లేస్లోనే బౌద్ధులు అందరూ కూడా కూర్చొని భోజనం చేసే ఒక స్థలం అదే. సో ఇది వంటగది అనమాట. సో ఇవన్నీ కూడా నివాస గృహాలు. ఇక్కడి నుంచి అవన్నీ కూడా నివాస గృహాలు. ఇదంతా ఫుడ్ కౌంటర్ అంతా అక్కడ అనమాట. సో అది టెంపుల్, బౌద్ధుల యొక్క టెంపుల్ అది. సో ఇవన్నీ కూడా సమావేశాల కేంద్రాలకి పెట్టిన 62 పిల్లర్స్ అనమాట. 64 పిల్లర్స్. సో దీని హైట్ కూడా 16 అండి. 16 feet వరకు ఉండేది. అంటే ఇప్పుడు మన నివాసం ఉన్న గృహాల కంటే ఒక 4 inches ఎక్కువ. అంటే అప్పటి కాలంలో సమావేశాలు అంటే ఎలాంటివి పెట్టుకునే వాళ్ళండి జనరల్గా? సమావేశ మందిరాలు అంటే బౌద్ధ మత అంటే వ్యాప్తి కోసం, నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల మీద చర్చా గోష్ఠులు చేసేవారు అన్నమాట. తర్వాత భావితరాల వరకు బుద్ధిజం సమాజంలో తీసుకెళ్ళడం కోసం పలు అంశాల మీద వాళ్ళు చర్చా వేదికలు ఉంటాయి అన్నమాట. అంటే మనకి స్టార్టింగ్లో ఇక్కడికి ఎలా వచ్చారండి బుద్ధిజం వాళ్ళు, భౌతికలు వాళ్ళు? అంటే బుద్ధిజం అనేది మన ఇండియాలో విస్తృతంగా ఉండేది అన్నమాట. తర్వాత మనకి ఇక్కడ బుద్ధుడు నిర్యాణ తర్వాత ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి కోసం చాలా ప్రదేశాల్లో ఈ కోస్టల్ ఏరియాలో బౌద్ధ ఆరామాలు కట్టుకొని బౌద్ధ మత ప్రాచుర్యం కోసం నిర్మాణం చేసుకున్నారు. అయితే ఇక్కడ మనకి విశాఖపట్నం 4 బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. భీమిలి, పావురలకొండ, తొట్లకొండ, ఇక్కడ సమీపంలో బావికొండ, తిమ్మాపురం, అనకాపల్లి దగ్గర బొజ్జనకొండ, తర్వాత శ్రీకాకుళం, సాలిహొండం, కలిగిపట్టు, దంతవరపుకోట, ఇంచుమించు చాలా పలు ప్రాంతాలు ఈ బౌద్ధ ఆరామాల సముదాయం అనేది మనకి కనిపిస్తుంది కోస్టల్ ఏరియాలో. ఇవన్నీ కూడా అంటే అప్పటి కాలంలో ప్రదేశాలు అంటే ఈ స్థలం అనేది నార్మల్గానే ఉండేది. వాళ్ళు వచ్చి ఇట్లా ఉండేవాళ్ళ, లేదంటే ఎవరైనా కేటాయించే వాళ్ళ వీళ్ళకి స్థలాలు? వాళ్ళు ఎలాగే ఎత్తైన ప్రదేశాలు ఏంటంటే సముద్ర మార్గాల ద్వారా ప్రయాణానికి నిర్మాణించుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రశాంత వాతావరణం అనుకూలంగా ఉంటుంది కనుక ఇలాంటి ప్రదేశాలు వాళ్ళు ఎన్నిక చేసుకొని ఆరామ నిర్మాణాలు చేపట్టేవారు అనమాట. ఇలాగా ప్రాచీన బౌద్ధ భిక్షులు 300 BC నుంచి 300 AD వరకు అంటే 600 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు అలా నిష్క్రమించి వెళ్ళినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదండి,
అంటే 600 శతాబ్దాల వరకు ఇక్కడే ఉండేవారనమాట. 4 ప్రదేశాలు అంటే అక్కడ మనకు చెప్పినట్టు పావురాలకొండ, తొట్లకొండ అండ్ అనకాపల్లి దగ్గర డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్‌లో మన భౌతికులు వాళ్ళు స్టే చేసిన ఏరియా అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే కోస్టల్ ప్లేసెస్‌కి దగ్గరగా ఉన్న ప్లేస్‌లో మాత్రమే స్టే చేసేవాళ్ళు. సో, ఇంకా ఉన్నాయి ప్లేసెస్. అక్కడ మనం టెంపుల్ చూసినట్టే అదే విధంగా ఇక్కడ ఒకటి ఉందనమాట. సో, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో, ఇందాక మీకు చెప్పాను కదండీ! బౌద్ధికులు కోస్టల్ ఏరియాస్‌లో అంటే ప్రశాంతమైన ఏరియాస్‌లో అది ఎత్తైన ప్రదేశాల్లో మాత్రం ఉండేవాళ్ళు. మనకి గైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు. అలాగే సీ ప్లేస్‌కి అంటే సీ కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉన్న ప్లేసుల్లో మాత్రమే సజెస్ట్ చేసుకునేవాళ్ళమాట. ఎందుకంటే రావడానికి, వెళ్ళడానికి కూడా సమీపంలో ఉన్న సీ సోర్స్ ఏరియా అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎత్తైన ప్రదేశాల్లో ఉండడం వల్ల వాళ్ళకి కూడా అంటే బౌద్ధికులు మనకు తెలిసినంత వరకు చాలా పీస్ ఆఫ్ మైండ్‌తోనే ఉంటారు. వాళ్ళు అలా ఉండడం బట్టి అంతంత గొప్ప వ్యక్తులు అయ్యారనమాట. సో, అందుకు ఇలాంటివి 4 ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఇందులో అది సెకండ్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ఇది భీమిలిలో ఉంది. ఇది సెకండ్, థర్డ్ అనకాపల్లి, ఇంకొకటి ప్లేస్ ఉంది. ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్‌లో అది కూడా సీసోర్ ప్లేసెస్‌లోనే ఎంచుకున్నారు. అండ్ మీకు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి చూపించలే కదా, అది కూడా చూపిస్తాం అదండి. బుద్ధిస్టుల ప్లేస్‌లో ఫస్ట్ మనం వంటశాల అండి. అది వంట వండుకునే ప్లేస్ అనమాట. ఇది కిచెన్. ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటుక చూసారు ఎంత పెద్దదుందో. ఇటుక చూడండి ఎంత పెద్దదుందో. ఇప్పటి కాలంలో ఈ సైజ్ ఇటుక దొరకాలంటే చాలా కష్టం. మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంత పెద్ద ఇటుక దొరకాలంటే. చూడండి ఎంత అంటే హైట్ విత్ కూడా చాలా పెద్ద ఇటుక ఇదంతానా. అండ్ దట్టు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవన్నీ. అసలు ఎంత కదిపినా కదలట్లేదు అనమాట. అండ్ అప్పటి కాలంలో కూడా సిమెంట్ యూస్ చేసేవారు కాదండి. మనకి ఇప్పుడంటే సిమెంట్ దొరుకుతుంది కానీ అప్పటి కాలంలో వేరే డిఫరెంట్ యూస్ చేసేది అనమాట. అది కూడా చాలా గట్టిగా ఉండేది. అది అంటే బైండ్ చేయడానికి రాయి బైండ్ చేయడానికి యూస్ చేసేవారు. ఇక్కడ చూడండి సిమెంట్ అంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ చూడండి రాళ్ళలాగే ఉంది. ఇక్కడ కూడా చూడండి రాళ్ళలాగే ఉంది. అసలు ఎంత కదిపినా కదలదనమాట. అంటే మాన్సూన్ సీజన్లో అవన్నీ కూడా కాలక్రమేణా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉండడం కూడా చాలా మంచిదండి. సో, ఇదంతా కూడా కిచెన్ అనమాట. ఒక 150 మందికి వండే స్థలం ఇదే. అండ్ ఇవన్నీ కూడా వంటశాలలో ఉంచే సామాన్లన్నీ కూడా ఇక్కడే ఉంచేవాళ్ళు. ఏవైతే మనకి సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడే ఉంచేవారనమాట. ఇక్కడనే వండుకునే సామాన్లన్నీ కూడా ఇక్కడే పెట్టేవారు. అక్కడ ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వండిన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ పెట్టేవారు అనమాట. ఇదే చాలా చిన్న గది. అంటే ఇప్పుడు కాబట్టి చాలా చిన్న గదిలో అనిపిస్తుంది కానీ ఆ రెండింటి వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న గది అని చెప్పుకోవాలి. వండిన వాటిని ప్లేస్ చేసే ఏరియా ఇదే. అప్పటి కాలం అంటే 300 BC కాలంలో. అండ్ వండేది పెట్టేది కూడా ఇంత పెద్ద ఉన్నప్పుడు డైనింగ్ అంటే 150 మెంబర్స్కి డైనింగ్ అరేంజ్ అంటే చాలా కష్టం. సో, అదే అనమాట డైనింగ్ ఏరియా మొత్తం. అక్కడ నుంచి మన కిచెన్ ఏరియా నుంచి ఇలాగ స్ట్రైట్గా వెళ్తే అక్కడ చూడొచ్చు డైనింగ్ హాల్ అని చెప్పి భోజనశాల. సో, ఇది డైనింగ్ ఏరియా. ఎవరో ఆల్రెడీ బ్రేక్ చేసినట్టున్నారు చూడండి. సో, ఇవన్నీ మనకి అప్పటి కాలంలో ఉన్న భౌతికుల యొక్క జ్ఞాపకాలు. సో, ఇవన్నీ ఎవరు డిస్ట్రాయ్ చేయకుండా అలా ఉంటే చాలా మంచిది. రాబోతున్న తరాలకి కూడా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. సో, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. 150 మందికి సరిపోయే డైనింగ్ ఏరియా మొత్తం ఇదే అనమాట. సో, ఇక్కడ కూర్చొని భోంచేసేవాళ్ళు మన బౌద్ధులు. సో, తొట్లకొండ నుంచి అలా డౌన్కి వచ్చేస్తే మనకి ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బౌద్ధులు పడవ ప్రయాణంలో ఇక్కడికే వచ్చి ఇలా చేరుకునే వాళ్ళు. ఇదంతా వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది చూడండి మీ అందరు కూడా విజువల్స్లో.
చూసే కదా వ్యూస్, ఇది తొట్లకొండ యొక్క హిస్టరీ. ఎవరైతే వైజాగ్లో ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమంది తెలిసే ఉంటుంది, కానీ హిస్టరీ గురించి ఫుల్ ఫ్లెజ్గా తెలిసి ఉండదు. సో ఎవరైతే వైజాగ్లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా వచ్చి ఒకసారి లుక్ వేయండి, మీరు కూడా హిస్టరీ గురించి తెలుసుకోండి. అలానే ఈ మంచి వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. సో దిస్ ఇస్ ఫర్ వాణి, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్, బాయ్.